హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ప్రైస్ ఎందుకు సడన్గా ఎక్కడి నుంచి ఫాల్ అయింది, మనం యూజ్ చేసే స్ట్రాటజీ వర్క్ అయిందా కాలేదని తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? దీంతో పాటు మీకు మంచి లాజిక్ ఆప్షన్ బయింగ్లో ఇంకొక లాజిక్ స్ట్రాటజీ మీకు చూపిస్తాను. మనం యూజ్ చేసేదే, కాకపోతే ఏంటంటే చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. చాలా జాగ్రత్తగా వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు చాలా సింపుల్ ఇంట్రాడే లాజిక్స్ ఉంటాయి మన ఛానల్లో. ఇంట్రాడే ఎక్కువ కవర్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎండ్ వరకు వీడియో చూడండి. సూపర్ బెస్ట్ స్ట్రాటజీ నేను ఈరోజు మీకు చూపించబోతున్నా. ఓకేనా? రైట్. ప్రైస్ ఎక్కడి నుంచి ఫాలో అయింది అనేది మీకు అందరికీ తెలుసు. చాలా మందికి మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి మనం యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటనేది తెలుసు. పవర్ఫుల్ స్ట్రాటజీ. ఓకేనా? 1H రేంజ్. 1H రేంజ్ అని తెలుసు కదా. 1 అవర్ ఒక రేంజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? అక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం ఏదైతే 1H రేంజ్ ఉంటుందో ఆ సైడే మనం ఎక్కువ ట్రేడ్ అనేది చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ రోజు అనేది 1H రేంజ్ లెవెల్స్ డ్రా చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే చూడండి. ఇది ఒకటి 1H రేంజ్ స్ట్రాటజీ. ఎందుకు 1H రేంజ్ స్ట్రాటజీ అయింది ఫ్రెండ్స్? ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్. ఓకేనా? తర్వాత ఏమైందంటే ఇక్కడ నుంచి డౌన్కి వచ్చిన తర్వాత మొత్తం సైడ్ వేస్ మార్కెట్లోనే ఉంది. సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నా సరే 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చేస్తాము. 50 మినిట్ టైం ఫ్రేమ్, 1 మినిట్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసే స్ట్రాటజీ డిఫరెంట్, 1 మినిట్ చేసే స్ట్రాటజీ డిఫరెంట్. ఓకేనా? కాకపోతే నేను ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ మీకు చూపిస్తాను. ఈ వీడియో న్యూ చూపిస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేసుకున్నా సరే మీకు స్మాల్ స్టాప్ లాస్ పాయింట్స్ తోటి మీకు టార్గెట్ హిట్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏం జరిగింది, ఈరోజు సడన్ ఫాల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 1H రేంజ్ అనేది చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. 1H రేంజ్ అంత పవర్ఫుల్ స్ట్రాటజీ మీకు ఎక్కడ ఉండదు. ఇది చాలా మంది చెయ్యరు, చాలా మందికి తెలియదు కూడా. అందుకోసం ఏంటంటే ఇప్పుడు 1H రేంజ్ అంటే బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ ఓవర్ చూస్తూ ఉంటారు. ఇది సెకండరీ, ఇది చెయ్యొచ్చు, తప్పులేదు. కాకపోతే మనం చేసేది ఏంటంటే 1H రేంజ్ దగ్గర ఎప్పుడైనా సరే రివర్స్ ట్రేడ్ మాత్రమే చేస్తూ ఉంటాం. 1H రేంజ్ ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ డౌన్ సైడ్లో ఇది ఫామ్ అయింది, ఇది 1H రేంజ్ క్రియేట్ అయింది. ఈ లెవెల్స్ మనకి ఈ రోజు వచ్చేసినాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రైస్ మళ్ళీ 1H రేంజ్కి రివర్స్ అయిందో ఒక్కసారి దీన్ని 1 మినిట్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసి చూస్తాను. చూడండి, మీకు 1 మినిట్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేస్తే సింపుల్గా మీకు అర్థమైపోద్ది స్ట్రాటజీ అనేది. 1H రేంజ్ తర్వాత మనం యూజ్ చేసే స్ట్రాటజీ అనేది సింపుల్గా మీకు అవసరమైతే ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తాను. మీకు సింపుల్గా అర్థమైపోద్ది ఫ్రెండ్స్. 1H రేంజ్ కింద ఉన్నప్పుడు పిఈ సైడ్ ఇలాంటి స్ట్రాటజీ మీద మనం ఫోకస్ చేస్తాము. ఇది మనం యూజ్ చేసేదే. ఎంట్రీ పాయింట్ ఉంటుంది, స్టాప్ లాస్ పాయింట్ ఉంటుంది. లేదు మీకు ఇంకా అదే అర్థం కాలంటే 1H దగ్గర మళ్ళీ వచ్చి కొంచెం రిట్రేస్మెంట్ వచ్చింది అనుకోండి, ఈ రిట్రేస్మెంట్ కింద ఇక్కడ డ్రా చేసుకునే సరే ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మనం సిస్టంలోనే ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? 1H రేంజ్ అనేది పవర్ఫుల్ స్ట్రాటజీ. ఎవ్రీ డే దీని ఒక్కదాని మీద ఫోకస్ చేసి మీరు ట్రేడింగ్ చేసుకున్నా సరే మనీ అనేది వస్తుంది. ఓకేనా? ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు సింపుల్గా పాయింట్స్ అనేది క్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు పీలో స్ట్రాటజీ చూపిస్తాను. సేమ్ ఏదైతే మేము తీసుకున్న స్ట్రాటజీ మీదే ఫోకస్ చేయండి. ఇక్కడ 50 పాయింట్స్ ఏమి వచ్చాయి, 50 పాయింట్స్ అనుకుంటా. 50 పాయింట్స్ ఇక్కడ నుంచి 50 పాయింట్స్ చూడండి, 50 పాయింట్స్ కూడా బుక్ అయిపోయింది. ఓకేనా? ఎందుకు దీన్ని మనం తీసుకుంటాము అంటే ఎప్పుడైతే మీకు ఒక ఫాస్ట్ మూమెంట్ వెళ్తుందో, ఒక మూమెంట్ ఇలా వెళ్ళిన తర్వాత అంటే డైరెక్ట్ వెళ్ళొచ్చు, ఒక్కోసారి ఏమైనా డైరెక్ట్ వెళ్ళింది ఇలా కూడా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏం రావాలి, మనం ఏదైతే 1 మినిట్ టైం ఫ్రేమ్లో స్ట్రాటజీ యూజ్ చేస్తామో సేమ్ అదే స్ట్రాటజీ ఇక్కడ ఉందా లేదా మీరు ఒకసారి చూసుకోండి. అదే స్ట్రాటజీ మనకి ఇక్కడ ఉందా లేదా అనేది మనం దీని మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి మీకు చూడండి ఉందా లేదా. ఎప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోయింది అంటే ఇక్కడంటే మనకు మూవ్ ఒకసారి సడన్గా వెళ్ళినా సరే మరి ఏమైంది, మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ స్ట్రగుల్ అయిపోద్ది. కాబట్టి మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎక్స్టెండెడ్ ట్రెండ్ లైన్ తీసుకోండి. మీరు చూడండి ఇక్కడ నుంచి ఇలా ఉంచుతాను అనమాట మనకి. ఓకే, ఎందుకు ఇక్కడనే తీసుకున్నాము అంటే చూడండి మనకు ఈ రేంజ్ అనేది బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ రేంజ్ అనేది బ్రేక్ అవ్వాలి. ఓకే, ఈ రేంజ్ అనేది బ్రేక్ అయ్యి కొంచెం డౌన్ సైడ్కి రావాలి మనకి. ఏ విధంగా మనకు రావాల్సింది, ఫస్ట్ పాయింట్ ఇక్కడ, సెకండ్ పాయింట్ ఇక్కడ, థర్డ్ పాయింట్ ఇక్కడ, దీనికంటే డౌన్కు రావాలి. ఇక్కడ ట్రాప్ స్టార్, ఇది ట్రాప్ అయిపోద్ది. ఇక్కడ నుంచి మనకేంటో మంచి ఫాస్ట్ మూమెంట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఎందుకంటే స్టాప్ లాస్ ఇక్కడే ఉంటుంది కాబట్టి స్టాప్ లాస్ పెట్టి ట్రేడింగ్ చేసినప్పుడు ఎలాంటి భయం అనేది ఉండదు. మీకు ఎన్ని ట్రేడర్స్ అన్ని ట్రేడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. ఎప్పుడు స్టాప్ లాస్ ఖచ్చితంగా సిస్టంలోనే ఉండాలి, ఎంట్రీ తీసేసుకోవాలి, స్టాప్ లాస్ ఉండాలి, టార్గెట్ ఉండాలి, నో ప్రాబ్లం.
ఓకేనా. స్టాప్ లాస్ లేకుండా టార్గెట్ లేకుండా ఉండొద్దు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా ఒక టార్గెట్ ఇట్టకపోయినా హోల్డ్ మాత్రం చేయొద్దు నెక్స్ట్ డేకి. ఓకే, సింపుల్ లాజిక్ అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్. ఒక లైక్ చేయండి, ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.